జాతీయ రహదారిపై ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటి నియంత్రణకు వెంటనే అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో మంగళవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లతో కలిసి అధికారులతో ప్రమాదాల నివారణపై మంత్రి సమీక్షించారు. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ముఖ్యంగా జాతీయ రహదారిపై ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఏలూరు జిల్లాను రహదారి ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు, ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అన్నారు. అతివేగం ప్రమాద కారణమని, జాతీయ రహదారిపై అతివేగం నియంత్రించేందుకు స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వాహనదారులపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. హైవేపై దాబా, హోటల్స్ ఏర్పాటులో అధిక పార్కింగ్ ప్రదేశం తదితర నియమ నిబంధనలు రూపొందించాలని అన్నారు. జిల్లా స్థాయితో పాటు నియోజకవర్గ స్థాయిలో భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహించాలని, అదేవిధంగా రహదారి భద్రత, హెల్మెట్ ధారణ తదితర భద్రతా అంశాలపై ప్రతి కళాశాలలో మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. మెజారిటీ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగినాయి? హెల్మెట్ వేసుకోలేడం వల్ల, లేదు ఫాస్ట్ డ్రైవర్, డ్రంకన్ డ్రైవర్, లేదు బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లాస్ ఇన్ ద రోడ్స్ అని చెప్పేసి అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. 2024 దాకా ఇన్ని యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి. చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దట్ ఈస్ వన్ మేజర్ చేంజ్. బట్ మనకి ఈ 80 కిలోమీటర్ స్ట్రెచ్ కి ఆఫ్టర్ ది రోడ్ సేఫ్టీ మీటింగ్ ఈరోజు గారి అధ్యక్షతన రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళ హోటల్ భవనాలు నిర్మించడం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది. దాని మీదట కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే ఏదైనా సరే ఒక డాబా కానీ, ఒక హోటల్ కానీ, లేదా ఒక షాప్ కానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి. ఒకవేళ వాళ్ళు రూల్స్ని అతిక్రమించినట్లయితే నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలని చెప్పేసి పర్టికులర్గా ఏం జంక్షన్ ఉన్నది, గుండుగోళ్ళ జంక్షన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందో అది సరిపోదు. అక్కడ ప్రజల అవసరాలు, అదేవిధంగా విద్యార్థుల అవసరాలకి అది సరిపోదు. ఇంకొంచెం దూరంలో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉందంటే మరి మన ఎంపీ గారు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీస్తో చర్చించి అది దాదాపు శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి ఈ 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టిస్తామని చెప్పేసి నేషనల్ హైవే వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. యాక్సిడెంట్స్ని తగ్గించాలి, ప్రాణాపాయం నుంచి ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకూడదు, సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా చేయాలి అనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఒక ఆలోచన చేశాం, పెనాల్టీ కంటే కూడా ప్రతి ఒక్కరితో హెల్మెట్ కొనించవచ్చు అని చెప్పేసి. కానీ ఎస్పీ గారు చెప్పింది ఏంటంటే మనం కొనించాల్సిన అవసరం లేదు సార్, ప్రతి బైక్తో పాటు కూడా హెల్మెట్ వాళ్ళు ఇస్తారు కానీ వేసుకుంటలేదన్నారు. దయచేసి ఇప్పుడు ఈ జనరేషన్ బైక్స్ అన్నీ కూడా చాలా స్పీడ్ బైక్స్ కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కానివ్వండి, కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, అధికారులు కానివ్వండి, ఎవరైతే 2 వీలర్స్ నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈరోజు పరిస్థితులు బట్టి తప్పకోకుండా ఈ బైక్స్ యొక్క నేచర్ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.